టీవీకే అధ్యక్షులు విజయ్ గారికి మరో షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. రేపు బల ప్రదక్షిణ ఉన్న సమయంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఒక్క ఓటుతోని గెలిచిన నేపథ్యం మనం చూసాము. ఈ పరిస్థితులలో పోలెట్ బ్యాక్ సంబంధించి ఓట్ల కొంత తేడా వచ్చిందంటూ అటు డీఎంకే సంబంధించిన మరి ఆ అభ్యర్థి అయితే హైకోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది. దాంట్లో మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అక్కడ గెలిచారో ఒక్క ఓటుతోని గెలిచిన శ్రీనివాస్ సేతుపతి అతన్ని రేపు జరిగే ఏదైతే బల ప్రదక్షిణలో ఓటు వేయకూడదని కూడా అటు హైకోర్టు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. తను ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరణ కూడా చేయడం అయితే జరిగింది. కాకుంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల కొంత టీవీకే పార్టీ కొంత భయాందోళనకి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 118 స్థానాలను కూడబెట్టుకోవడానికి విజయ్ అనేక ప్రయత్నాలు చేశారు, అనేక మద్దతులు కోరారు. చిన్న పార్టీలైనా కానీ మద్దతు ఇవ్వడానికి కొంత ససమీర అన్నప్పటికీ మళ్ళీ వాళ్ళని బుజ్జగించి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళి, ముఖ్యంగా వీసీకే పార్టీ లాంటి ఆ పార్టీ చిన్న పార్టీ అయినా కానీ పెద్ద ప్రభావం చూపించిన నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మద్దతు కూడా పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పటికే 120 స్థానాలు అయితే మరి మద్దతు ఉంది. అయితే ఇక్కడ టీవీకే పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతిని మరి ఓట్లో ఏదైతే బల ప్రదక్షిణ సమయంలో ఓటు వేయడానికి అవకాశం లేదని ఇటు హైకోర్టు చెప్పడం ద్వారా తను దూరం ఉండే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే 119 స్థానాలు అయితే టీవీకేకి మరి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా రేపు ఏం జరుగుతుందనే కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యం కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ అన్నా డీఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కీలకంగా మారుతూ ఉన్నారు. దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ పార్టీకి సపోర్ట్ చేయడానికి కొంత ముందు చూపుగా వస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నా డీఎంకేతోనే దాదాపుగా 56 సంవత్సరాల శత్రుత్వాన్ని పక్కన పెట్టేసి ఈరోజు అన్నా డీఎంకే మరి డీఎంకేతోని పొత్తు ఉండాలనే ఆలోచనని చాలామంది ఆ పార్టీ నేతలు కూడా సహించట్లేదు. ఆ నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ నుండి కూడా ఆ పార్టీ పెద్దలం కాదని దాదాపుగా అందులోకి వెళ్ళి 30 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి మరి టీవీకే పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే సివి షణ్ముగన్ అన్నా డీఎంకే సంబంధించిన ఎమ్మెల్యే తను కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. తను కూడా బహిరంగానే ఇటు విజయ్ గారికి సపోర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు మరో 30 మందిని కూడా మరి తీసుకొచ్చే బాధ్యత తనదే అన్నట్టుగా కొంత ధీమా వ్యక్తం చేశారు. దీని ద్వారా దాదాపుగా 150కి మద్దతు దొరికే అవకాశాలు అయితే కనబడుతుంది. అంటే 150 స్థానాల మద్దతు విజయ్ గారికి దొరికే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. కాకుంటే ఒక్క స్థానం ఏదైతే ఉందో అది ఒక్క ఓటుతో గెలిచిన మరి శ్రీనివాస్ సేతుపతికి మాత్రం ఓటేయాల్సిన శ్రీనివాస్ సేతుపతి మాత్రం ఈ ఏదైతే బల ప్రదక్షిణ సమయంలో తను ఓటేసే అవకాశం కోల్పోయినట్టుగా మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అయినా కానీ విజయ్ గారికి దాదాపుగా 150 మంది అంటే అన్నా డీఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసి దాదాపుగా 149 నుండి 150 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రేపే బల ప్రదర్శన అసెంబ్లీలో ఉండే అవకాశాలు అయితే మనకి తెలుస్తా ఉంది. మరి రేపు మనకి దాదాపుగా సీఎం హోదాలో విజయ్ గారు అయితే ఇప్పటికే కొనసాగుతున్నారు. రేపు అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి.